షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ ఎవరి వాళ్ళ బంధువులు కానీ ఇంతవరకు మా ఇంటికి రాలి మేడం. మేము వాళ్ళు దిక్కుపోవాలా చెప్పండి. ఎవరిని వచ్చినారేమో అవి నిలిచి పెట్టినాక కరెక్ట్గా చెప్పు. అబద్ధం చెప్పు. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చెప్పింది కరెక్టా లేదా నువ్వు కరెక్ట్గా చెప్పు. అన్ని ఆపదాలు చెప్తున్నాడు మేడం ఆయన. నాకు పెళ్ళైంది నువ్వు చూడలా? నేను చూడలా. నా తాళ్ళు పెట్టి పీకలా నాకు చేతిలో పెట్టా. ఏమన్నాడు మేడం ఈయన? పెట్టి వచ్చినావు నీకంటే మంచిగా అమ్మాయి వచ్చితే నేను గ్యారెంటీ ఉన్నదని అడిగినాడు మేడం. మేడం మీ అమ్మ పిలుచుకోమైంది క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి ఆన్సర్ చెప్తుంది వినండి. ఏం మేడం వాళ్ళ అమ్మతో వస్తుంది పంపించినాం. పోయింది ఒక సంవత్సరం అంతా మా అసలు నాకు తెలియదు మేడం. ఎవరు పంపించాను మేడం? పాపను కోవిడ్కి ఎవరు పంపించినారు? ఎక్కడికి పోయింది? కోవిడ్కి పోయింది. ఎన్ని రోజులు? పెళ్లి కాక ముందే కోవిడ్కి పోయింది. చెప్పు. బెదిరిస్తే ఎట్లాగా? రౌడీ లాగా అంటే అట్లా మెల్లిగా అడుగు. తిన్నాడా? అప్పుడు నీకు పెళ్లి ఎన్ని రోజులు నేనా? నీకు ఎంతమంది సంతానం ఉన్నాయినా? అప్పుడు కోవిడ్కి పోయేప్పుడు అవి నీకు చెప్పిందా? నువ్వు ఎవరు తరఫు మీద ఏమి కోవిడ్కి ఎవరు పంపించారు? వాళ్ళ అమ్మ నాయన పంపించారు. ఎవరు పంపించారు మనకు తెలియదు మేడం. ఎవరు పంపించారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన. నీకు చెప్పి వెళ్ళిందా మేడం? వెళ్ళేటప్పుడు ఏమా మేడం నేను పోయింది మటుకు నిజం మేడం. మళ్ళీ లేదు మేడం. పోయినా మేడం 2015 మేడం. ఖచ్చితంగా 2015 12/24 నేను వచ్చినా మేడం. ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? అంటే 10 నెలలు అంతా ఉన్నా మేడం. అంతే. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చేసావు? అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి వెళ్ళిపోయినా మేడం. నేను అవి సాల్వ్ అవుతాయి అనేసి ఆమెను వచ్చిన తర్వాత ఈ అబ్బాయి నన్ను తీసుకొని వచ్చినాడు మేడం. తీసుకొని వచ్చేసి ఆమె ఇలా రెండో అక్క ఉండాలి. నాకు అర్థం కాల. ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడికి వెళ్ళావా? అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? అంటే ఇక్కడ ఉండి కదా సాల్వ్ చేసుకోవాలి. మేనేజ్ చేస్తాడని చెప్పినాడు కదా మేడం. అందుకనేసి నేను పోయినా. ఆయన మేనేజ్ చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒక కారణం. నువ్వు ఊర్లో లేవు, నీకు తెలియదు. పెళ్లి చేసుకుని ఒకరిని కనేస్తే ఉంటావు. తర్వాత ఇద్దరిని వాడుకుందాం అనుకున్నాడు. అతను క్రిమినల్. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ మామ కాదు. ఎందుకంటే వాళ్ళ మామ కూతుర్ని కూడా చేసుకోవాలని వెళ్ళి అడిగాడు. ఆయన పాప చిన్నది 5 ఏళ్ల తర్వాత అన్నాడు. లేకపోతే అప్పుడే పెళ్లి అయిపోయి ఉంటుంది. అంటే ఇతను తప్పు చేశాడు. నిన్ను లేపుకొచ్చి నిన్ను మోసం చేశాడు. వాళ్ళ మామని మోసం చేయాలని చూశాడు. ఆయన టైం బాగుంది, వాళ్ళ కూతురు టైం బాగుంది, వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టారు. అది వాళ్ళ అమ్మ వల్ల అన్నాడు. కానీ వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్తుంది కదా, నేను 3 ఏళ్ళు పెళ్లి చేయను అంటే నన్ను నించొని గొడవ చేసి పెళ్లి చేసుకున్నాడని. ఎవరిది తప్పు ఇప్పుడు? నీ మొగుడిదే తప్పు. మరి ఏం మాట్లాడుతావు అడుగు. నాకెందుకు అలాగే చెప్పినావు నువ్వు? ఇద్దరు పిల్లకాయలు మేడం. ఇద్దరు పిల్లకాయలు ఇంటికానే ఉన్నాడు మేడం. ఇద్దరు పిల్లకాయలు పుట్టినంత ఇంటికానే నడిమిద్జా వచ్చేసి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ పొలంపేటలో జేసేపు దొలతా వచ్చినాడు. పొలంపేటలో చేసేది మాకు తెలియకుండా పొలంపేటలో సంవత్సరం పెట్టాడు మేడం.